Please do subscribe to Prajabheri News Channel. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి అధ్యక్షురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరి తన రాష్ట్ర నాయకులతో కలిసి అద్భుత సమావేశం నిర్వహించి రానున్న కాలంలో భవిష్యత్ నిర్మాణము తర్వాత కార్యకర్తల ఉద్దేశాలు మరియు రాష్ట్ర సమితి నాయకులు అనుసరించాల్సిన పద్ధతుల గురించి సుదీర్ఘమైన సమావేశంలో అద్భుతమైన కార్యాచరణ నెలకొల్పాలని ఈ భారత రాష్ట్ర సమితి ద్వారా మనం సంఘం బలోపేతం, రాష్ట్రం బలోపేతం, పార్టీ బలోపేతం, కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నిర్మించుకోవాలని, ప్రతి కార్యకర్తని ఆదుకుంటామని, ప్రతి కార్యకర్తకు అవకాశాలు ఇస్తామని ఆమె అన్నారు. కార్యకర్తల బలోపేతమే లక్ష్యమని, పార్టీ సిద్ధాంతమని, అణువణువు నాటి నుంచి నేటి వరకు పార్టీ సేవలు అందించిన కార్యకర్తలకు ఎప్పుడూ పార్టీ అండగా ఉంటుందని, అన్ని రకాల ఆదుకుంటుందని ఆమె భరోసానిచ్చారు. రాష్ట్ర స్థాయి నాయకత్వంలో మరింత బలోపేతం కావాలని, కార్యకర్తలు అంకితభావమైన సైనికులుగా పనిచేసి పార్టీ దశ దిశ మారుమూల గ్రామాల వరకు వ్యాపించే కార్యక్రమాలు రూపొందించుకొని వారికి తమ రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర నేతలందరూ అండగా ఉంటారని, అదేవిధంగా కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారని, నిజామాబాద్ నుండి అవంత్ మరి ఇటువంటి కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఇటువంటి సమావేశాలు నిర్మించుకుని పార్టీని పునర్నిర్మాణం చేయాలని, పార్టీకి పూర్వవైభవం తెచ్చి పార్టీ అన్ని రకాలుగా ఆదుకోవాలని, పార్టీ బాగున్నప్పుడే కార్యకర్తలు బాగుంటారు, కార్యకర్తలు బాగున్నప్పుడే నాయకులు బాగుంటారు, నాయకులు బాగున్నప్పుడే అందరికీ సదవకాశాలు లభిస్తాయని ఆమె ప్రగాఢ విశ్వాసాన్ని నాయకుల నుండి సేకరించారు. ఇదే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంటే మనం కార్యకర్తలు కూడా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీని బలోపేతం చేసుకుంటూ మనం తెలంగాణ జాగృతే కాకుండా భారత రాష్ట్ర జాగృతి కూడా ఇదే రకంగా అందరినీ ఆదుకుంటుందని, అందరి మన్ననలు పొంది అందరికీ ఆశీర్వాదాలు ఇస్తామని ఈ సమావేశం ద్వారా తెలియపరిచారు. కల్వకుంట్ల కవిత రాష్ట్ర స్థాయి నాయకత్వం ఇదే రకంగా మున్ముందు కార్యోన్ముఖులై తెలంగాణ జాగృతి ద్వారా, భారత రాష్ట్ర సమితి ద్వారా మరియు కేసీఆర్ అండదండలతో, కేసీఆర్ ఆదేశాలతో సుహృద్భావ వాతావరణంలో మంచి వాతావరణం నెలకొల్పి 10 సంవత్సరాల అనుభవాలను రంగరించి గంధంలా తయారు చేసి అందరినీ కార్యోన్ముఖాలను చేసి కార్యకర్తల్ని ఆదుకుంటామని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల ప్రజల నడ్డి విరుస్తున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మనం బీఆర్ఎస్ పార్టీ, భారత రాష్ట్ర జాగృతి వీటి వల్లనే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే ధైర్యము, దమ్ము కాంగ్రెస్ పార్టీకి నిద్ర లేకుండా చేస్తుందని ఆమె అన్నారు. రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర నాయకుడు ఈ విధంగా వీరి ఆలోచనల ప్రకారమే ముందుకెళ్తామని ఆమె అనుభవసారంతో ఆమె అద్భుతమైన సేవలు అందిస్తామని, యువతని ఆదరించి, యువతను సన్మార్గంలో నడిపి, యువతని అన్ని మార్గాల ఆచరించి అన్ని విధాల పదవులు ఇచ్చి ఆదుకుంటామని, ఇదే రకంగా కార్యోన్ముఖులమై అందరం మంచి ప్రగతి సాధిద్దామని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇదే రకంగా కార్యక్రమాలు రూపొందించుకుంటూ కార్యక్రమాలు ద్వారా మనం నవతరం, యువతరం, కొత్త తరం మేల్కొల్పే విధంగా పనిచేద్దామని ఆమె అన్నారు. నాయకత్వంలో అందరూ యువ నాయకులు అందరూ సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఇదే విధంగా ఉజ్వల భవిష్యత్ నిర్మించుకుందామని ఆమె అన్నారు. Please do subscribe to Prajabheri News Channel.